మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీ జీవితం మారే ముందు మీకు ఈ మొక్క కనిపిస్తుంది. ఈ మొక్క కనిపించినప్పుడు ఇలా చేస్తే మీరు నక్కతోక తొక్కినట్లే. ఈరోజు మనం మన చుట్టూ కనిపించే ఒక అద్భుతమైన మొక్క గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ మొక్క కేవలం ఒక సాధారణ మొక్క కాదు. ఇది నరఘోష, కనుదిష్టి, పిశాచ బాధలు, దరిద్ర బాధలు వంటి మన జీవితంలోని ఎన్నో సమస్యలను తొలగించగల దివ్య శక్తిని తనలో దాచుకుంది. చాలామందికి ఈ మొక్క గురించి తెలుసు, కానీ దాని మహిమలు, ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి మాత్రం తెలియదు. ఈ మొక్కను మనం సరిగ్గా గుర్తించి శాస్త్రబద్ధంగా ఉపయోగించుకోగలిగితే ఆయుర్వేద పరంగానే కాకుండా పరిహారాల పరంగా కూడా మనకు అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. మరి ఇంతకీ ఆ మొక్క ఏమిటి, ఆ మొక్క కనిపిస్తే ఏం చేయాలనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ మొక్కను పరిశీలించి చూడండి. ఈ మొక్కను ప్రాంతాన్ని బట్టి తుమ్మి చెట్టు లేదా ద్రోణ పుష్పి అని పిలుస్తూ ఉంటారు. మీ ప్రాంతంలో దీనిని ఏమని పిలుస్తారో కామెంట్ బాక్స్లో తెలియజేస్తే అందరికీ అన్ని పేర్లు తెలుస్తాయి. ఈ మొక్క సాధారణంగా పొలాలలో, పొలాల గట్లపై, పంట కాలువల పక్కన, మాగాణులలో అంటే నీరు నిలిచే ప్రదేశాలలో, బావుల దగ్గర, అలాగే ఖాళీ ప్రదేశాలలో విరివిరిగా పెరుగుతుంది. ఇది వర్షాకాలం కాబట్టి ప్రస్తుతం ఈ మొక్కలు పుష్కలంగా లభిస్తాయి. తుమ్మి మొక్క చిన్నదిగా పచ్చగా ఉంటుంది. దీని ఆకులు సన్నగా బారుగా ఉంటాయి. దీనికి తెల్లటి చిన్న పువ్వులు గుంపులు గుంపులుగా పూస్తాయి. ఈ పువ్వులు సుమారు 1 అంగుళం పొడవు ఉంటాయి. తుమ్మి పువ్వులు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి పెద్ద పువ్వులు పూస్తే మరొకటి చిన్న పువ్వులు పూస్తుంది. ఈ 2 రకాల మొక్కలు ఎంతో శక్తివంతమైనవి. ఈ పువ్వులను చూసి మొక్కను సులభంగా గుర్తించవచ్చు. ఈ తుమ్మి చెట్టు ఆకులను పప్పులో వేసి కూరగా వండి తింటూ ఉంటారు. అలాగే పచ్చడి చేసుకొని కూడా తింటారు. ఎందుకంటే ఈ తుమ్మి చెట్టు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఈ మొక్కలోని ప్రతి భాగం అనగా వేర్లు, కాండం, బెరడు, ఆకులు, పువ్వులు, గింజలు అన్ని అద్భుతమైన ప్రయోగాలకు ఉపయోగపడుతూ ఉంటాయి. తుమ్మి మొక్కలలో అద్భుతమైన తాంత్రిక శక్తులు దాగి ఉన్నాయని చాలామందికి తెలియదు. మీ జీవితం మారే ముందు మాత్రమే మీకు ఈ మొక్క కనిపిస్తుంది. అలా మీకు ఈ మొక్క కనిపిస్తే వెంటనే వేర్లతో సహా పీకి ఈ మొక్కను ఇంటికి తెచ్చుకొని ఈ పరిహారాలు చేసుకోండి. ఖచ్చితంగా మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మరి ఈ తుమ్మి మొక్కతో ఏం చేయాలి అనే విషయానికి వస్తే, నరదృష్టి, కనుదృష్టి, జనదృష్టి వంటివి మన మీద పడటం వల్ల అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో కలహాలు వస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. అలాగే కొందరు భూత, ప్రేత, పిశాచ బాధలు అంటే దయ్యాలు, భూతాలు, గాలి సోకటం వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మా మీద ఎవరో ప్రయోగం చేశారు అని అనుకుంటూ ఇబ్బందులు పడుతున్న వారికి ఈ తుమ్మి మొక్క వేరు ఒక అద్భుతమైన రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. మీరు ఈ తుమ్మి మొక్కను సోమవారం రోజున ఎక్కడ ఉందో ముందుగా గుర్తించి ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ ప్రయోగాన్ని మంగళవారం రోజు చేయాలి. సోమవారం సాయంత్రం మీరు గుర్తించిన తుమ్మి మొక్క దగ్గరకు వెళ్ళాలి. దానికి కొంచెం స్వచ్ఛమైన నీరు పోసి చేతులు జోడించి నమస్కారం చేసుకోవాలి. మీ మనసులో ఇలా చెప్పుకోవాలి: తల్లి తుమ్మి, నేను రేపు ఉదయం వచ్చి నాకు మంచి జరగటం కోసం, నా సమస్యలు తీరటం కోసం నిన్ను తీసుకువెళ్తాను. దయచేసి నాకు సహాయం చెయ్యి అని తుమ్మి మొక్కతో మాట్లాడి దాని అనుమతి తీసుకోవాలి. మంగళవారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల లోపు మాత్రమే ఈ ప్రయోగాన్ని చేసుకోవాలి. ఆ సమయం తర్వాత చేయకూడదు. చక్కగా మంగళవారం ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి సోమవారం పూజించిన తుమ్మి మొక్క దగ్గరకు వెళ్ళాలి. మళ్ళీ మొక్కకు నమస్కారం చేసుకొని మీ కోరికను స్పష్టంగా చెప్పుకోవాలి. తల్లి, నాకు, నా కుటుంబానికి ఉన్న సమస్యలు, బాధలు తొలగించుకోవడానికి నిన్ను తీసుకుని వెళ్తూ ఉన్నాను. నా బాధల నుండి నాకు విముక్తి కలగాలి అని చెప్పుకొని వేర్లతో సహా సమూలంగా మొక్కను పీకి తీసుకురావాలి. జాగ్రత్తగా పీకాలి. వేర్లు తెగిపోకుండా చూసుకోవాలి. ఇంటికి తెచ్చిన మొక్క వేర్లను చక్కగా శుభ్రమైన నీటితో కడగాలి. మొక్క పైభాగాన్ని అంటే కాండము, ఆకులు, పువ్వులు తొలగించి వేర్లను మాత్రమే ఉంచుకోవాలి. మీరు తెచ్చుకున్న వేరును అదే రోజు మీ ఇంట్లోని పూజా మందిరంలో పెట్టుకోవాలి. అది వచ్చే మంగళవారం వరకు అక్కడే ఉండాలి. ప్రతిరోజు మీరు పూజ చేసేటప్పుడు ఆ వేరుకు కూడా ధూపం, దీపం చూపించి మనసులో మీ కోరికలను తలుచుకోవాలి.
సరిగ్గా ఒక వారం తర్వాత అంటే వచ్చే మంగళవారం ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి పూజా మందిరంలో ఉన్న ఆ వేరును తీసుకోవాలి. ఒక తావీదులో ఈ తుమ్మి వేరు ముక్కను పెట్టుకోవాలి. ధూపము సాంబ్రాణి చూపించి తావీదు మూత బిగించాలి. ఆ తర్వాత ఆ తావీదును ఎర్రటి దారంతో కట్టి మీ మెడలో కానీ కుడి చేతికి భుజం కింది భాగంలో కానీ లేదా నడుముకు అంటే మొలకు కానీ కట్టుకోండి. ఈ విధంగా తావీదును ధరించటం వల్ల మీ మీద ఉన్న దుష్టగ్రహ బాధలు, తాంత్రిక పీడలు, భూత ప్రేత పిశాచ బాధలు అన్నీ తొలగిపోతాయి. నరదృష్టి, కనుదృష్టి, జనదృష్టి వంటివి మీ మీద పనిచేయవు. మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. జీవితంలో అనుకోకుండా జరిగే వాహన ప్రమాదాలు, ఇతర అనుభవ సంఘటనలు జరగటం ఆగిపోతాయి. మీకు రక్షణ లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు ఇలా ఏదో ఒక సమస్యతో నిత్యం బాధపడే వారికి ఈ తావీదు ఉపశమనాన్ని ఇస్తుంది. వారికి అదృష్టం కలిసి వస్తుంది. కొందరు నిత్యం ఏదో ఒక సమస్యతో, అనుకోని సంఘటనలతో అదృష్టం కలిసి రాక బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి ఈ తుమ్మి చెట్టు పూలు బాగా ఉపయోగపడతాయి. ఏమీ లేదు, మీరు 7 సోమవారాల పాటు ఈ తుమ్మి పూలతో శివుణ్ణి పూజించండి. ఈ తుమ్మి పూలంటే శివుడికి ఎంతో ఇష్టం. మీరు మీ ఇంటి వద్దే చక్కగా మీ కోరికను చెప్పుకుంటూ తుమ్మి పూలతో పరమేశ్వరుని పూజించుకుంటే 7 వారాల్లోనే మీకు ఉండే కష్టాలు పోతాయి. మీ జీవితం మీరు కోరిన విధంగా అద్భుతంగా మారిపోతుంది. ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు పోతాయి. సంపాదన కూడా పెరుగుతుంది. అంతేకాదు 21 తుమ్మి పూలతో శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంటి యజమాని యొక్క సంపాదన పెరుగుతుంది. ధనానికి లోటు లేకుండా ధనం వస్తూనే ఉంటుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పువ్వులను దైవారాధనకు ఉపయోగిస్తే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈ అద్భుతమైన మొక్కను మీరు ఇంట్లో కుండీలలో లేదా నేలపై కూడా చక్కగా పెంచుకోవచ్చు. ఇది పెంచటం చాలా సులభం. దీనికి పెద్దగా సంరక్షణ అవసరం లేదు. ఈ మొక్కను మనం సరిగ్గా గుర్తించలేకపోవటం వల్ల లేదా పిచ్చి మొక్కలుగా భావించి వదిలివేయటం వల్ల మనం ఎన్నో సమస్యలను సులభంగా తీర్చుకునే అవకాశాన్ని కోల్పోయి అనవసరంగా కష్టాలు పడుతూ ఉన్నాం. కానీ నెలసరి సమయంలో ఈ పరిహారాలు చేయకూడదు. కనుక ఈ ఒక్క నియమాన్ని గుర్తుపెట్టుకోండి. గొప్ప అద్భుతమైన శక్తి ఈ ద్రోణ, పుష్పి లేదా తుమ్మి చెట్టుకు ఉంది. ఇది వర్షాకాలం కాబట్టి ఈ చెట్లు చాలా చోట్ల దొరుకుతూ ఉంటాయి. ప్రయత్నిస్తే సులభంగానే దొరుకుతుంది. ఈ దైవ మహిమలు కలిగిన చెట్టును గుర్తించి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ పరిహారాలను చేసుకుంటే మీ జీవితంలో ఉన్న ఎన్నో సమస్యలు తీరి సుఖ సంతోషాలతో జీవించగలుగుతారు. ఇలా పరిహారాల పరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా తుమ్మి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇది ముఖ్యంగా జలుబు, జ్వరము, దగ్గు వంటి సమస్యలకు చక్కటి పరిష్కారం. ఈ మొక్కలోని ప్రతి భాగం ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. జలుబు, దగ్గు, జ్వరం నుండి ఉపశమనం పొందటం కోసం తాజా తుమ్మి ఆకులను గుప్పెడు తీసుకొని శుభ్రంగా కడగాలి. వీటిని మెత్తగా నూరి రసం తీయాలి. ఈ రసాన్ని 1 నుండి 2 చెంచాల మోతాదులో తేనెతో కలిపి రోజుకు 2 సార్లు తాగాలి. ఈ రసం గొంతు నొప్పును తగ్గిస్తుంది, దగ్గును అదుపు చేస్తుంది, జలుబు వల్ల వచ్చే క్లేష్మాన్ని పలచపరిచి బయటకు పంపడానికి సహాయపడుతుంది, జ్వర తీవ్రతను కూడా తగ్గిస్తుంది. తలనొప్పి, సైనటైజ్ నుండి ఉపశమనం పొందడం కోసం తుమ్మి పువ్వులను లేదా ఆకులను మెత్తగా నలిపి దాని వాసనను పీల్చడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. అలాగే దీని రసాన్ని కొన్ని చుక్కలు ముక్కు రంధ్రాలలో వేసుకుంటే సైనటైజ్ వల్ల వచ్చే తలనొప్పి, ముక్కు దిబ్బడ తగ్గుతాయి. దీనిలోని సుగంధ తైలాలు తల భారానికి, సైనటైజ్ వల్ల కలిగే అసౌకర్యానికి ఉపశమనం కలిగిస్తాయి. కడుపు నొప్పి, జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందడం కోసం తుమ్మి ఆకుల రసాన్ని కొద్దిగా తీసుకొని అంటే 1 చెంచాడు తీసుకొని అందులో చిటికెడు మిరియాల పొడి కలిపి తాగితే కడుపు నొప్పి, అజీర్తి సమస్యలు తగ్గుతాయి. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, కడుపులోని గ్యాసును తగ్గించి తేలికగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. చర్మ వ్యాధులు, గాయాలు తగ్గాలంటే తుమ్మి ఆకులను మెత్తగా నూరి పేస్ట్ లాగా తయారు చేయాలి. ఈ పేస్ట్ను గజ్జి, తామర, దురదలు, చిన్నపాటి పుండ్లు లేదా పురుగులు కుట్టిన చోట అప్లై చేయాలి. దీనికి యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల ఈ పేస్టు చర్మ వ్యాధులను తగ్గిస్తుంది, గాయాలు త్వరగా మానడానికి సహాయపడుతుంది, దురద, మంటను తగ్గిస్తుంది. పాము కాటు, తేలు కాటుకు విరుగుడుగా కూడా ఈ తుమ్మి చెట్టు పని చేస్తుంది. పాము లేదా తేలు కాటుకు గురైనప్పుడు తుమ్మి ఆకులను వెంటనే దంచి రసం తీసి ఈ రసాన్ని కాటుపడిన చోట పోసి దంచిన ఆకులను ముద్దగా కట్టి ఉంచుతారు.
దీనికి విష నివారణ గుణాలు ఉన్నాయని జానపద వైద్యంలో నమ్ముతూ ఉంటారు. కానీ పాము లేదా తేలు కరిచినప్పుడు మీరు ఇలా కట్టినా కూడా వీలైనంత తొందరగా వైద్యుని సంప్రదించాలి. ఇది ప్రాథమిక వైద్యం మాత్రమే. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు తుమ్మి పువ్వులను ఆకులను నలిపి కషాయంలాగా చేసి త్రాగటం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు తగ్గుతాయి. ఇది క్లేష్మాన్ని తగ్గిస్తుంది, శ్వాస నాళాలను శుభ్రపరుస్తుంది. అలాగే ఆయుర్వేదంలో తుమ్మి మొక్క కాలేయానికి మంచిదని చెప్తూ ఉంటారు. దీన్ని రసాయనాన్ని రోజు తీసుకోవటం వల్ల కాలేయ పనితీరు మెరుగుపడుతుంది. ఇది కాలేయాన్ని రక్షించటంలో సహాయపడుతుంది, విష పదార్థాలను బయటకు పంపటంలో తోడ్పడుతుంది. మనకు ఎప్పుడైనా దొరికే తుమ్మి మొక్క వల్ల ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా తుమ్మి మొక్కతో ఈ చిట్కాలు పాటించి మంచి లాభాలను పొందండి. మనకు మంచి రోజులు వచ్చే ముందు కనిపించే 9 శుభ సంకేతాలు ఇవే. కాలం చాలా విలువైనది. ఒక్క క్షణం గడిచిపోయినా మరలా వెనుకకు తీసుకురాలేము అనే విషయాన్ని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఎందుకంటే మన పురాణాలలో సమయాన్ని చాలా శక్తివంతమైనదిగా పరిగణించారు. సమయానుగుణంగానే మనిషి జీవితంలో దురదృష్టము అదృష్టము అనేది కూడా నిర్ణయించబడతాయి. అయితే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు చూపించబడతాయని పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి. పురాణ శాస్త్రాల ప్రకారం స్వయాన శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదునికి వెల్లడించారు. మరి మంచి రోజులు వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి దాకా చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. హిందూ ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఒక కథానుసారంగా ఒకరోజు నారద మహర్షి శ్రీకృష్ణ భగవానుని కలవడానికి వెళ్ళాడు. అప్పుడు నారదుడు కృష్ణుడితో, ఓ కృష్ణ, మనుషుల జీవితంలో మంచి రోజులు వచ్చే ముందు శుభ సంకేతకాలన్నీ ముందుగానే ఏ విధంగా తెలుసుకుంటారు అని నారద మహర్షి ప్రశ్నించారు. నారద మహర్షి అడిగిన ప్రశ్నకు సమానంగా శ్రీకృష్ణ భగవానుడు, ఓ నారద, మనుషులకు అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు లేదా మంచి రోజులు వచ్చే ముందు నేను పశుపక్షాదుల రూపంలోనూ చిన్నపిల్లల రూపంలోనూ నా భక్తుల రూపంలోనూ కొన్ని సంకేతాలను పంపిస్తాను. కేవలం జ్ఞానవంతులు మాత్రమే నా సంకేతాలను అర్థం చేసుకుంటారు. కానీ చాలామంది నేను ఇచ్చే సంకేతాలను గుర్తించలేరని వెల్లడించారు. మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు చూపించే శ్రీకృష్ణుడు చెప్పిన ఆ 9 సంకేతాలు ఏమిటో చూద్దాం. ముందుగా బ్రహ్మ ముహూర్తంలో ఎవరికైతే ఎవరి ప్రమేయం లేకుండా మెలకువ వస్తుందో నోటిలో నుండి దానంతటా అదే శివనామ స్మరణ జరుగుతుందో అలాంటి వారికి మంచి కాలము త్వరలో రాబోతుందని సంకేతము. ఇక రెండవది ఏమిటి అంటే ఎవరికైతే కలలో వారి చెయ్యిని మరొకరు పట్టుకుని నడిపిస్తున్నట్లుగా కనిపిస్తుందో వారి జీవితంలోనికి ఇక మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం. మూడవది ఏమిటి అంటే ఎవరికైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకుని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉంటారో అలాంటి వారి జీవితంలోనికి వద్దన్నా త్వరలోనే మంచి రోజులు వస్తాయి. ఏ ఇంటి ముందుకు అయితే ప్రతిరోజు గోమాత వచ్చి ఆహారం అడుగుతుందో వాళ్లకు రాబోయే కాలంలో అదృష్టం కలిసి వస్తుందని అర్థం. అలాగే సాక్షాత్తు హనుమంతుని స్వరూపమైన కోతి వచ్చి ఎవరి ఇంటిలోని ఆహార పదార్థాలను తీసుకుని తింటుందో వారి ఇంట సిరి సంపదలు కలిసి వస్తాయని ఉన్నత స్థానానికి వెళ్ళబోతున్నారని సంకేతము. ఇక 6వ సంకేతం ఏమిటి అంటే ఎవరి ఇంట్లోనికి చిన్నపిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటారో అలాంటి వారి ఇల్లు సుఖ సంతోషాలతో నిండబోతుందని, ఆ ఇంట్లోని వారికి త్వరలోనే వివాహం అవుతుందని అర్థం. అలాగే ఎవరికైతే హారతి ఇచ్చే సమయంలో భగవంతుని స్వరూపం చిరునవ్వుతో కనిపిస్తుందో అట్టి వారికి వెంటనే అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయని అర్థం. పురుషుడి కుడి చెయ్యి ఆడవారి ఎడమ చెయ్యి అదురుతున్నట్లుగా సంకేతం కనిపిస్తే త్వరలో వారి ఇంట శుభం కలుగుతుందని అర్థం. ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లే సమయంలో గోమాత కానీ సాధువు కానీ ఎదురు వస్తే వారు అనుకున్న పనికి విజయం చేకూరుతుందని, మంచి జరుగుతుందని శ్రీకృష్ణుడు నారద మహర్షితో వెల్లడించారు. ఇవే మనకు మంచి రోజులు వచ్చే ముందు కనిపించే 9 శుభ సంకేతాలు. అలాగే ఈ 5 సంకేతాలు కనిపిస్తే ఇంట్లోకి యాదృచ్ఛికంగా ఈ 5 జీవులు వస్తే ఇంట్లో డబ్బుకు కొరతే ఉండదు. ధనం 4 వైపుల నుండి వస్తుందని, సంపాదన పెరుగుతుందని శాస్త్రంలో ఉంది. కప్పలు, పాములు, చీమలు ఇంట్లోకి వస్తే ఎంతో చికాకు పడటం, భయపడటం చేస్తూ ఉంటారు.
అయితే అవి ఇంట్లోకి రావటం ఎంతో శుభకరమని ఎంతమందికి తెలుసు? అవును, శాస్త్రాల ప్రకారం ఇవి ఇంట్లో ఉంటే ఆ ఇంట సుఖ సంతోషాలకు కొరత ఉండదు. అంతేకాకుండా డబ్బు కూడా ఉంటుంది. ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారిని దేవుడికి ప్రతిరూపంగా ఆరాధిస్తారు, శుభంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం ఈ 5 సంకేతాలు ఇంట్లోకి వస్తే తన లాభానికి సంకేతంగా భావిస్తారు. వాస్తు ప్రకారంగా మాత్రమే కాదు, జ్యోతిష్య శాస్త్రంలోని వీటికి ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. ఒకప్పుడు రామచిలుకలు ఎప్పుడూ ఇళ్లలోనే ఉండేవి, కానీ ప్రస్తుతం వాటి ఊసే లేదు. అయితే అనుకోకుండా రామచిలుకలు ఇంట్లోకి రావటం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు. ఎందుకంటే దీనికి కుబేరుడికి సంబంధం ఉంది. అంతేకాకుండా చిలుక మన్మధుడి వాహనం. చిలుక శుభానికి ప్రతీక. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధగ్రహంతో చిలుకకు సంబంధం ఉంది. బుధుడు శోభకు చిహ్నం. చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సంపద, లాభము, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. వసూలు కాని రుణాలు కూడా వసూలవుతాయి. అలాగే ఇంట్లోకి తాబేలు రావటం కూడా ఎంతో శుభం. తాబేలు, చేపలు వంటి జలచరాలకు వాస్తుశాస్త్రంలో ప్రత్యేక స్థానం ఉంది. తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకువస్తుంది. ఇది శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని సూచిస్తుంది. అందుకే దీన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. తాబేలు ఇంట్లోకి రావటం అనేది లక్ష్మీ రాకకు చిహ్నంగా పరిగణిస్తారు. ఇలా తాబేలు అనుకోకుండా ఇంట్లోకి వస్తే ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సు కలుగుతుంది. అంతేకాకుండా మానసిక ప్రశాంతత కలుగుతుంది. అదేవిధంగా ఇంట్లోకి పాము వచ్చిందంటే భయపడటం, అలా ఉంచి దాన్ని చంపే వరకు వదిలిపెట్టరు కదా చాలామంది. కానీ 2 తలల పాము ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభంగా పరిగణించాలి. ఎందుకంటే 2 తలల పామును లక్ష్మీదేవి వాహనంగా చెప్పాలి. 2 తలల పాము కనిపించటం చాలా అరుదుగా జరుగుతుంది. సాధారణంగా అది బయట పెద్దగా కనిపించదు, కానీ ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభం. పూర్వం 2 తలల పాము ఇంట్లోకి వస్తే పాలు, గుడ్లు ఆహారంగా ఇచ్చేవాళ్ళు. ఈ పాము ఎవరి హాని కోరుకోదు. ఇంట్లోకి 2 తలల పాము వస్తే వారికి డబ్బు, ధాన్యము కొరత ఉండదు. చాలామంది కప్పడలను చూస్తే కంపరంగా ఫీల్ అవ్వటం, భయంతో పాటు చిరాకు పడటం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ప్రపంచవ్యాప్తంగా కప్పలను శుభాలకు ప్రతీకంగా చెప్తూ ఉంటారు. చైనాలో దీన్ని సంపదకు, శ్రేయస్సుకు చిహ్నంగా గుర్తిస్తారు. కప్ప ఇంట్లోకి ఆనందంతో పాటు అదృష్టాన్ని కూడా తీసుకువస్తుంది. వాస్తుశాస్త్రంలో కప్పలను ప్రయోజనకారిగా భావిస్తారు. హిందూ ధర్మంలోనే కాకుండా ఇతర సంస్కృతుల్లోనూ కప్పలను శుభానికి సూచకంగా భావిస్తారు. చీమలు ఇంట్లో ఉండటాన్ని చాలామంది ఇష్టపడరు, కానీ నల్ల చీమలు ఇంట్లో గనక ఉన్నట్లయితే శుభం అని శాస్త్రాలు చెప్తున్నాయి. అవి న్యాయానికి ప్రతీక. శనిదేవుడితో సంబంధాన్ని కలిగి ఉంటాయి. నల్ల చీమలు సమూహంగా ఇంట్లోకి వస్తే ఆ ఇంట సుఖ సంతోషాలకు కొరతే ఉండదు. అంతేకాకుండా అవి నోట్లో గుడ్లను తీసుకొస్తూ ఉంటే త్వరలో మీ ఇంటికి డబ్బు రాబోతుందని తెలుసుకోవాలి. నల్ల చీమలు ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు అస్సలు రావని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇలా ఈ 5 జీవులు అనుకోకుండా మీ ఇంట్లోకి వస్తే మీకు డబ్బుకు కొరత అనేదే ఉండదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.